trying to clean ప్రకాష్ గారు the ఫైనల్ గా ground. ఆపరేషన్ క్లీనప్ లో కూటమిలో మీరు కూడా ప్రధాన పార్టీ. ఒకటే రిషి గారు, మనం గత 5 సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంసాన్ని ఇప్పుడు అందరూ కూడా మనం దాని గురించి మాట్లాడుకున్నాం కూడా ఇప్పటివరకు. మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది, ప్రజలకు కూడా గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకోసం అంటే అది గనక ఎప్పుడైతే ప్రజలకు జనరల్ గా క్షమించేటటువంటి గుణం కలిగినటువంటి వాళ్ళు మన ప్రజలు కాబట్టి, అతను ఏదో తప్పు చేశాడు పోనీలే అని చెప్పి ఆలోచన చేస్తారు. కాబట్టి నిరంతరం దీని గురించి మాట్లాడుకోవాలి. వారికి తగినటువంటి శిక్ష చట్టపరంగా జరిగి తీరవలసిందే. తను ఇంతకుముందు విద్యాసాగర్ గారు చెప్పినట్టుగా అడ్డగోలుగా మనం పోయి చేయవలసిన అవసరం లేదు. చట్టాలు చాలా బలంగా ఉన్నాయి. ఇవాళ ఖచ్చితంగా జరుగుతుంది. జస్టిస్ మే బి లిటిల్ డిలేడ్, బట్ డెఫినెట్ గా జస్టిస్ జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రానికి కూడా జరుగుతుంది. దీంట్లో లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్ గా ఉండవలసినటువంటి అవసరం అయితే ఉంది. దీంట్లో ముఖ్యమంత్రి వాపోయారు, నెల్లూరు అనేది ప్రశాంతంగా ఉండేది, ఏదో ఒక ఎస్పీని వేయమనేవాడిని, ఇప్పుడు అక్కడ కూడా దారుణంగా తయారు చేశారు, పీస్ లేదని. అంటే ఇవాళ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి 3 గంటలు కూర్చొని ఏదంటే అది బురద జల్లి వెళ్ళిపోతున్నాడు. నేను అడుగుతున్నాను, ఆపరేషన్ క్లీనప్ జరుగుతుందా? అలవాటు పడ్డారు రిషి గారు. 5 సంవత్సరాల పాటు వాళ్ళు ఒక జేపీ గారు ఒక్క నిమిషం. చరిత్రలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ చేతిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ లేనిది ఒక కల్చర్ వైసీపీలో తీసుకొచ్చారు. లేడీ డాన్లు పుట్టుకొచ్చారు. దాని మీద ముఖ్యమంత్రి గారు స్పందించాల్సి వచ్చింది. లేడీ డాన్స్ మీద లేడీస్ డాల్ గా మాఫియా డాల్ గా మరి మర్డర్లు చేసే పరిస్థితి. అవును, ఆ పరిస్థితి తప్పులు చేయించడము, నేరమయ సామ్రాజ్యాన్ని ప్రోత్సహించడము, కేసులు, అరెస్టులు, జైళ్లు పొలిటికల్ గా పునాదులని చెప్పడము, ఇదే చేసింది. హౌ ద ఆపరేషన్ క్లీనప్ విల్ గో అహెడ్. థ్యాంక్ యూ జేపీ గారు. నిన్న ఒక మాట మాట్లాడారు, ఒకే ఒక మాట చెప్తాను రిషి గారు, ఒకే మాట. నిన్న సీఎం గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, రెవెన్యూ అంశాల్లో కానివ్వండి, డిపార్ట్మెంట్ లో కానివ్వండి, ఉన్నటువంటి కరప్షన్ మేము ఎరాడికేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. 5 సంవత్సరాల పాటు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ కూడా మైండ్ సెట్ మార్చుకోలేదు అని. అది అవసరం ఉంది. గుడ్ గవర్నెన్స్ కి వాజ్పేయి గారి నిదర్శనం. వాజ్పేయి గారు అడుగుజాలలో నడిస్తే బ్రహ్మాండంగా మన రాష్ట్రం వెళ్తుంది.